అసెంబ్లీలో శాంతి భద్రతలు ఉగ్రవాద సమస్యపై వాడివేడి చర్చ జరుగుతోంది. మనం ఇప్పుడు దాన్ని ప్రత్యక్షంగా చూద్దాం. Let's handle the subject in the way it should be. Yes, Chandrababu Naidu garu. Yes, on. I'll come to you one. After him, I'll come to you. Adesha. Yes, sir, Chandrababu Naidu. మంత్రి గారికి కోపం వచ్చింది అధ్యక్ష. ఒక మాట అనే కొద్దిగా కోపం వచ్చింది జానారెడ్డి గారు. ఇప్పుడు ఇంటికే పోతారా ఇదే మార్గం అయితే మహారాష్ట్ర సీఎం డిప్యూటీ సీఎం కూడా ఇదే మరి మాట్లాడాడు. రెండవ రోజు రాజీనామా చేశారు, గుర్తుపెట్టుకోండి. మీరు తమాషా అనుకోవద్దండి. ప్రజాస్వామ్యం అంటే తమాషా అనుకోవద్దండి. మీరు ఏది చేసినా రోసయ్య గారు అప్పుడే లేచారు మమ్మల్ని సస్పెండ్ చేస్తామని. మీరు జగలుగా సస్పెండ్ చేస్తారు అంతవరకే కానీ దీన్ని ఇంత సీరియస్ ఇష్యూ కూడా ఏదో అధ్యక్ష ఇష్యూ ఎట్లొచ్చింది. మంత్రి గారు మాట్లాడుతూ నాకు మనుషులు ఒక పక్క చనిపోతా ఉంటే నిన్నే వికారుద్దీన్ని పట్టుకోవడానికి మీరు పంపించింది ఎవరంటే పోలీస్ కానిస్టేబుల్ వెపన్ లేకుండా పంపిస్తారండి మీరు. మేము ఆ రోజు మీకు సంఘీభావాన్ని తెలియజేయడానికి మేమందరం కూడా సంఘీభావం తెలియజేశాం. మీరు నాసి రకం ఇచ్చి ఏదైతే బుల్లెట్ ప్రూఫ్ ఇచ్చి మనుషులు చంపేస్తారండి మీరు చేసిన తప్పులు మాట్లాడితే మేము యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లేకపోతే సంఘీభావం తెలియజేయం. మీ ఇష్ట ప్రకారం చేస్తే మేము మీకు సంఘీభావం తెలియజేయాలి. అంటే రాష్ట్రం ఏమైనా పర్వాలేదు, దేశం ఏమైనా పర్వాలేదు, రాజకీయ నాయకులు అప్రతిష్ట పాలైనా పర్వాలేదు, మీరు చెప్పి మేము సపోర్ట్ చేయాలి. ఎక్కడే పోతున్నారు సార్ వీళ్ళు? నేను అడుగుతున్నాను సార్, ఈ విషయంలో మంత్రి గారు సమర్థిస్తున్నారు. ఎందుకు సమర్థిస్తున్నారు మీరు ఆలోచించుకోవాలి. మీరు నీతి చెప్తున్నారు మాకు. మీ గవర్నమెంట్ లో ఏం జరిగాయో. చంద్రబాబు నాయుడు గారు ఆన్ ద సబ్జెక్ట్ నా నేను అడుగుతున్నాను దేశ ముఖ్యమంత్రి ఉన్నారు, మంత్రి ఉన్నారు, ఎదురు దాడి ఆపి మేము అడిగిన దానికి సమాధానం చెప్పాలని నేను ఒప్పుకుంటాను. మీరు అడగండి చంద్రబాబు నాయుడు గారు. మీరు అడగండి. ఈరోజు ఒక్క నిమిషం మినిస్టర్ గారు. ఐ విల్ కమ్ టు యు. వాళ్ళకి మళ్ళీ ఇవ్వండి, నన్ను అడిగాక ఇవ్వండి, మళ్ళీ ఇవ్వండి మీరు కావాలంటే. నేను అబ్జెక్షన్ చెప్పాలని చెప్తున్నానండి, అడగండి. అందుకే ఇవ్వండి మైక్. అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రులకు అలవాటు దాడులు చేయడం, ఎదురు దాడి చేయడం, తమాషాలు నడుతున్నారు మీరు. అధ్యక్ష మక్కా మసీదులో అధ్యక్ష మంత్రి గారు సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఇవన్నీ ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి అధ్యక్ష. మక్కా మసీదులో పేలుడు జరిగాయి అధ్యక్ష. హోమ్ మినిస్టర్ గారు వచ్చారు అధ్యక్ష సెంట్రల్ నుంచి, ముఖ్యమంత్రి గారు పోయారు. ఇంతవరకు ఎవరిని పట్టుకున్నారు అధ్యక్ష? మీరు పట్టుకోగలిగారా? సమాధానం చెప్పండి. మీ సెక్రటరియట్ ముందర ఏదైతే గోకుల్ మన లుంబిని పార్కులో అదే రోజున గోకుల్ చాట్లో బాంబులు జరిగాయి. బాంబులు వేశారు, పేల్చారు. 44 మంది 45 మంది చనిపోయారు. మీరు పట్టించుకున్నారంటే ఏం చేశారు? ఎస్టాబ్లిష్ చేశారా? మూడోది అడుగుతున్నాను, బైన్సాలో మత సాదృశ్యంతో ఉగ్రవాదులు చంపారు. ఎవరు చంపారు? 6 మందిని సజీవ దహన చేశారు. ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయి చెప్తాడు షార్ట్ సర్క్యూట్ లో చనిపోయారని. హోమ్ మినిస్టర్ గారు అక్కడికి పోయి చూడడు. మీ ఇన్వెస్టిగేషన్ ఎంత దారుణంగా ఉందంటే, నేను రెండో రోజు పోతే సెల్ ఫోన్ కూడా అక్కడే ఉంది అధ్యక్ష. 6 మందిని పేర్చారు అధ్యక్ష. మీ డీజీపీ బోర్డు, మీరు బోరు, మీ ముఖ్యమంత్రి బోరు, మీరు ఇన్వెస్టిగేషన్ చేయరు. ఇంకో పక్కన చూస్తే అధ్యక్ష, ఆ రోజు చూస్తే మీ పోలీసుల కాల్పులో 2 చంపేశారు. బుల్లెట్స్ ఉన్నాయి. హోమ్ మినిస్టర్ గారు మీరే అక్కడ పోయి చెప్పింది ఇది మత చాదస్యంలో, మత ఘర్షణలో వేరే వాడు చంపారని సర్టిఫికేట్ ఇస్తారు. బుల్లెట్స్ ఉన్నాయి, మేము చూసాం, మేము నిరూపిస్తాం. ఏదైతే బైన్సాలో మీ పోలీసులు చంపలేదని మీరు చెప్పగలిగితే నేను నా శాసనసభకు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు అవన్నీ వదిలిపెట్టి ఇవన్నీ మాట్లాడతారు వచ్చి. అధ్యక్ష ఇంకో పక్కన అధ్యక్ష ఈరోజు మాట్లాడుతున్నారు, హాట్ టాప్స్ పెట్టారు.